చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 6 అధికారులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్జన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీసీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సిఎండి ముషారఫ్లను సభ్యులుగా నియమించింది. ప్రభుత్వ శాఖల స్పందనపై ఈ కమిటీ నివేదిక తయారు చేయనుంది. విచారణ అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ తన నివేదికను అందించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గుల్జార్ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 6 ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎస్ఎస్పీ డీసీఎల్ సిఎండి ముషారఫ్ ఉన్నారని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై కమిటీ రిపోర్టు సమర్పిస్తోందని చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ తగు సూచనలు ఇస్తోందని పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.